హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ పద్మ బ్లాగ్స్. ఈరోజు మనం తయారు చేసే రెసిపీ ఏంటంటే వంకాయ టమోటా కర్రీ. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కొబ్బరి, టమోటా, వంకాయ, రెడ్ చిల్లీ పౌడర్ పక్కన పెట్టుకోవాలి. ముందుగా ఒక తప్పిలు తీసుకొని వాటర్ పోసుకొని వంకాయలు బాగా కడుక్కోవాలి. మళ్ళీ టమోటాలు కడిగి పక్కన పెట్టుకోవాలి. టమోటాలు వెనకంతా కట్ చేసుకొని కొద్దిగా చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసి పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకొని ముందుగా వంకాయలు కడిగి పక్కన పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్, అవి కానీ వెనక తొడిమలు కట్ చేసుకొని వంకాయ ఒక 4 పీసెస్గా కట్ చేసుకొని మొత్తం అన్నీ కట్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. పెట్టుకొని ఒక గిన్నెలోకి పక్కన పెట్టుకొని మనం పోపుకు పెట్టుకోవడానికి ఒక ఆనియన్ కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. పెనం పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా వంకాయలు కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్, అవన్నీ పెట్టుకొని చిన్నగా కలుపుకొని సిమ్లో పెట్టుకొని మంట మగ్గనిచ్చుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఒక ప్లేట్ పెట్టి సిమ్లో పెట్టి మగ్గనిచ్చుకోవాలి. మనం టమోటా కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా, అవి మిక్సీ పట్టుకొని వంకాయలు మధ్య మధ్యలో కలుపుతూ సిమ్లోనే పెట్టి ఉడికించుకోండి ఫ్రెండ్స్. వంకాయ మనం ముందుగా టమోటా పట్టుకున్నాం కదా ప్యూరీ, దాంట్లో కొబ్బరి వేసుకొని అది కానీ మిక్సీ పట్టుకోవాలి. ఈ టైంలో వంకాయలు ఇంకొతురు కలుపుకొని చిన్నగా సిమ్లోనే పెట్టుకొని కలుపుతూ ఉడికించుకోవాలి. వంకాయ ఇంకో 10 నిమిషాలు ప్లేట్ పెట్టి మగ్గనిచ్చుకోవాలి. అట్లా మగ్గనిచ్చుకుంటూనే ఫ్రై చేసుకుంటూనే కలుపుకుంటూనే తీసి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. వంకాయలు మగ్గింటాయి. ఈ టైంలో తీసి ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. మనం ఇదే ఆయిల్లోనే పోపు పెట్టుకోవచ్చు. ఆవాలు, మినపప్పు, కరివేపాకు, ఆనియన్ వేసి ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చినప్పుడు మనం టమోటా, కొబ్బరి ముందుగా మిక్సీ పట్టుకున్నాం కదా ఫ్రెండ్స్, అది కానీ వేసుకొని కొన్ని వాటర్ పోసుకొని ఉడకనిచ్చుకోవాలి. చిటికెడ పసుపు, ఉప్పు, రెడ్ చిల్లీ కారం వేసుకొని కలుపుకొని సిమ్లో పెట్టుకొని ఉడకనిచ్చుకోండి ఫ్రెండ్స్. మసాలా ఉడికిపోయి ఉంటుంది. వంకాయలు ముందుగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా, అవి వేసుకొని కొన్ని వాటర్ వేసుకొని మంచిగా కలుపుకొని ఒక 10 నిమిషాలు మూత పెట్టి మగ్గనిచ్చుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ఇంకెంతో టేస్టీ వంకాయ టమోటా కర్రీ రెడీ. ఇది రైస్లోకి, చపాతీలోకి సూపర్తో ఉంటుంది ఫ్రెండ్స్. ఒకసారి ట్రై చేయండి. మనం మగ్గనిచ్చుకున్న ఆయిల్ పైకి వచ్చి ఉంటుంది. ఆ టైంలో స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకొని టేస్ట్ చేయడమే. ఇంకా మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.